వంగగీత ప్రచారంలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పిఠాపురం నుంచి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులంతా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వంగగీత తరపున తాను సైతం అంటూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. యాంకర్ శ్యామల గారు మనతో పాటు వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? వంగగీత తరపున ప్రచారం చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే వంగగీత గారితో నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక అనుబంధం ఉంది. మాది కాకినాడ. చాలాసార్లు ఆవిడ చిన్నప్పటి నుంచి నేను కలవడం కూడా జరిగింది. ఆవిడ జిల్లా పరిషత్లో పనిచేస్తున్నప్పటి నుంచి, ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా చేసినప్పటి నుంచి, ఆ తర్వాత ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గంకి. సో ఖచ్చితంగా ప్రజలు భారీ మెజారిటీతో వంగగీత గారిని ఎమ్మెల్యేగా, అలాగే సునీల్ గారిని ఎంపీగా గెలిపించుకుంటారు అని విశ్వసిస్తున్నాను నేను ఇవాళ. అంటే ఇక్కడ చూసిన తర్వాత నాకు అది ఖచ్చితంగా నిరూపణ అయింది. అంటే చాలా వరకు పిఠాపురం అనేది ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మిగిలింది. ఎందుకంటే ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, కానీ తాను 1,00,000 ఓట్ల మెజారిటీతో నేను గెలుపొందుతాను, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా నేను గద్దె దింపుతానని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఒక వైఎస్ఆర్సీపీ నేతగా, ఒక యాంకర్గా మీరేం చెప్తారు మేడం? కాదండి, ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అది సూపర్ హిట్ అనే అనుకుంటాం. అది రిలీజ్ అయిన తర్వాత ప్రజలు చూసి దానికి ఇచ్చేటువంటి ఆదరణ బట్టి అది హిట్టా ఫ్లాపా అనేది తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు గెలుస్తామని అనుకుంటాం ఖచ్చితంగా. అది ఇంకా ఫైనల్గా ప్రజల చేతుల్లో ఆ తీర్పు ఉంటుంది. ఆ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు మే 13వ తారీఖున ఖచ్చితంగా పేదల ప్రభుత్వం అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందాక కూడా నేను మాట్లాడుతుంటే ప్రచారంలో భాగంగా ఒక ఆవిడ, ఆ బాబే రావాలమ్మా, అసలు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా ఇంటికి వచ్చి ఎన్ని చెప్పినా కూడా నేను నా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తాను, ఆయనే రావాలి అని ఆవిడ, అసలు ఆయన రాకపోతే నేను అసలు ఇంకా నా వల్ల కాదమ్మా, నేను చచ్చిపోతాను అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. ఆ భావోద్వేగాన్ని నిజంగా అసలు నేనైతే అసలు అంటే ఒక్క నిమిషం నాకు గూస్ బంప్స్ అంటారు కదా, అలా అనిపించింది. ఇలాంటి ఒక చాలా అనుభవాలు ఇక్కడ ఇవాళ పిఠాపురంలో నేను ఎదుర్కొంటున్నాను. మీరు అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఎట్లా ఉంది, పిఠాపురంలో రియాలిటీ ఎట్లా ఉంది? ఈరోజు ఉదయం నుంచి కూడా వంగగీత తరపున ప్రచారం చేస్తున్నారు. చాలా వరకు కూడా ఇంత ఉక్కపోతలో, ఇంత ఎండలో కూడా మీరు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. గ్రౌండ్లో రియాలిటీ ఎట్లా ఉంది? కూటమిని ఎట్లా కోరుకుంటున్నారు, లేదంటే ఇటు జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? నేను కాకినాడ అమ్మాయినండి. ఉక్కపోత ఈ ఎండలు నాకు కొత్త ఏం కాదు. మా అత్తారూరు చీరాల, అక్కడ కూడా ఉక్కపోత ఎండలు ఇలాగే ఉంటాయి, నాకు ఇవేమి కొత్త కాదు. కానీ అంటే మామూలుగా కష్టపడడం వేరు, ఒక మంచి నాయకుడిని గెలిపించుకోవడం కోసం, ఒక మంచి నాయకుడిని ముఖ్యమంత్రిగా ఆయన్ని చూసుకోవడం కోసం మా వంతు కృషిగా, మా వంతు సాయంగా మేమేం చేయగలుగుతున్నామో అది మేము చేస్తున్నాము. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వెళ్ళిన చోటల్లా మంగళ హారతులతో అసలు అంటే ఒక ఆల్రెడీ గెలిచేసామా అన్న ఒక అనుభూతిని కలిగిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి వాళ్ళ కోరిక, ఆ మాటలు వింటుంటే అసలు చాలా సంతోషంగా ఉంది. పొలిటికల్ డైలాగులతో ఇటు జనాన్ని అట్రాక్ట్ చేయడం సాధ్యమంటారా? ఎందుకంటే చాలా వరకు పొలిటికల్ డైలాగులతో తాను ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి కనుక జనం ఇదంతా నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? పొలిటికల్ డైలాగులు గురించి నేను చెప్పే అంత పెద్దదాన్ని కాదు కానీ అండి, నేనైతే ఒకటి చెప్పగలను. డైలాగులు సరే చెప్తారేమో కానీ ఇంట్లో అన్నం తినేటప్పుడు 4 వేళ్ళు 5 వేళ్ళు మన నోట్లోకి చక్కగా వెళ్తున్నాయి అంటే దానికి కారణం ఎవరు అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. సంక్షేమం పొందని ఇల్లు అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో, ఈ విషయం మీకు కూడా తెలుసు. వాడ ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఈ పథకం వచ్చింది, మాకు ఆ పథకం వచ్చింది, మాకు మా ఊర్లో ఈ అభివృద్ధి జరిగింది, మేము చాలా సంతోషంగా ఉన్నాం 5 ఏళ్లలో అని చెప్తున్న వాళ్ళే తప్ప మాకు ఇది దొరకలేదు అంటూ కంప్లైంట్ చేసే వాళ్ళైతే ఎవరూ లేరు. ముఖ్యంగా మహిళలు, నేను ఎక్కువ మహిళలతో మాట్లాడుతున్నాను. చాలా 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 ఆనందంగా ఉన్నారు మహిళలు అయితే. వాళ్ళ అన్నని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో అందులో భాగంగానే మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. చివరిగా పిఠాపురం ప్రజలకు, పిఠాపురం ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు మేడం ఒక మాట? పిఠాపురం ప్రజలకి, పిఠాపురం ఓటర్లకి నేను చెప్పేది ఒకటే అండి, 10 మందిలో ఉంటే పాము చావదు. అలాగే ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి. రాళ్ళు వేసిన వాళ్లే పూలబాట వేస్తారు. ఎవరైతే రాయితో కొట్టారో వాళ్లే పూలబాట వేసి మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నిలబెడతారు అనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. అది చూడండి.
ఇక్కడ ఇవాళ ప్రచారంలో ఇంకొకటి చెప్పాలండి. వంగా గీత గారు ప్రతి ఒక్క ఇంటి పేరు, వాళ్ళ ఇంటి పేరు, ఆ ఇంటి పెద్ద పేరు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న చితక పెద్దవాళ్ళ దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ పేరుతోటి పలకరించి మాట్లాడుతున్నారండి. ఇన్ని పేర్లు, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి విషయాలు, అంటే ఏదో ఒక కుటుంబ సభ్యులతో మనం మాట్లాడతాం చూసారా, అమ్మ, అక్క, బాగున్నారా, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, వదిన, మావయ్య, అత్తయ్య, ఇలా పలకరిస్తూ జరుగుతున్నటువంటి ప్రచారం ఇవాళ నాకు చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా అనిపించింది పిఠాపురంలో. మరి ఈ రకంగా మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించేటువంటి నాయకులు, మీ నాయకులు అయితే మీ భవిష్యత్తు రాబోయే 5 ఏళ్లలో ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి ఓటేయవలసిందిగా కోరుతున్నాను. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలి. వచ్చేటువంటి ప్రభుత్వం కూడా మళ్ళీ జగన్ ప్రభుత్వమే. ఖచ్చితంగా ఆ కూటమిని ఇటు బొంద పెట్టేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రజలు కూడా కృషి చేస్తారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకు తగిన బుద్ధి చెప్తారంటూ కూడా యాంకర్ శ్యామల చెప్తా ఉన్నారు. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.